పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక మిషన్ సుదర్శన చక్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ కింద దేశవ్యాప్తంగా బహుళస్థాయి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2035 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి కీలకమైన మౌలిక సదుపాయాలకు సంపూర్ణ రక్షణ కల్పించడమే ఈ బృహత్తర కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. అసలు ఈ సుదర్శన చక్రం అంటే ఏంటి, దీన్ని ఎందుకు మొదలు పెట్టారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిషన్ సుదర్శన చక్రం అనేది కేవలం ఒక ఆయుధం కాదు, ఇదొక సమీకృత అత్యాధునిక రక్షణ కవచం. ఇందులో భాగంగా అంతరిక్ష ఆధారిత వ్యవస్థలు, శక్తివంతమైన రాడార్లు, అత్యాధునిక సెన్సార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, భూమి సముద్రం నుంచి ప్రయోగించగల ఇంటర్సెప్ట్ క్షిపణులు నెట్వర్క్ను దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, మతపరమైన కేంద్రాలు, ఇతర కీలక పౌర సైనిక స్థావరాలను శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల దాడుల నుంచి కాపాడడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థ ద్వారా ముప్పును ముందుగానే పసిగట్టి గగనతలంలోనే దాన్ని నిర్వీర్యం చేస్తారు. ఈ మిషన్ కేవలం రక్షణకే పరిమితం కాదు, శత్రువుపై బహుళ రేట్ల శక్తితో ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా భారత అమ్ముల పొదిలోకి కొత్త తరం క్షిపణులను చేర్చనున్నారు. 500 కిలోమీటర్ల పరిధి కలిగిన ప్రళయ్ క్వాసీ బ్లాస్టిక్ క్షిపణి, 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సబ్సోనిక్ లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి వంటివి ఈ వ్యవస్థలో భాగం కానున్నాయి. ఈ మిషన్లో భాగంగా DRDO ఆధ్వర్యంలో పలు కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రాజెక్ట్ కుషా పేరుతో స్వదేశీ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇది 150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను అడ్డుకోగలదు. దీని మొదటి దశ 2028-29 నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు 2000 కిలోమీటర్ల దూరంలోని బాలిస్టిక్ క్షిపణులను వాతావరణం లోపల వెలుపల ధ్వంసం చేయగల 2 అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ మొదటి దశలో త్వరలో ఆమోదం లభించనుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.